అయితే వేణుస్వామి గారు ఉన్నారు కదా, ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఆఫ్టర్ బాహుబలి. మనకి ప్రభాస్కి ఇంకా అంత మంచి హిట్స్ ఉండవు అలా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేస్తూనే ఉంటారు ఆయన ఏవేవో. అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారండి? పెద్ద రియాక్ట్ అవునండి నేను. ఎవరు పాపం దానికోసం వాళ్ళు చెప్తూ ఉంటారు. అవన్నీ బాబు కూడా ఏమి పెద్ద పట్టించుకోడు, మేము కూడా పట్టించుకోము. మీరే కదా అంటున్నారు కొన్ని కామెంట్స్ అని. కామెంట్స్ ఇంకా దాంట్లో గురించి మనం పట్టించుకునే పని లేదు. ఎవరిని విమర్శించడం కూడా మాకు ఇష్టం లేదు. అంటే మామూలుగా జనరల్గా మాకు ఈ బ్రాహ్మణ్స్ వీళ్ళందరూ కూడా అంటే బాగా రెస్పెక్ట్. మాకు మా అటు విజయనగరం దగ్గర నుంచి ఇటు మొగల్తూరు వరకు ఆ బ్రాహ్మణ్స్ వాళ్ళందరినీ కృష్ణరాజు గారు ఏంటి వీళ్ళు బాగా చూసేవారు. ఆ పూజలు అవి చేయించుకోవటం అవన్నీ మాకు అలవాటు కాబట్టి బ్రాహ్మణ్స్ని కూడా మేము విమర్శించాం. కానీ ఇలా కామెంట్ చేసేవాళ్ళు కూడా ఎవరిష్టం వాళ్ళది అంతే. నిజాలు ఏంటో మీకు తెలుసు, మాకు తెలుసు కాబట్టి అవి పెద్దగా పట్టించుకునే పని లేదండి. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రభాస్ ఫ్యాన్స్కి, మా ఆడియన్స్కి? ఫ్యాన్స్ అయితే రేపు నెక్స్ట్ మంత్ రాబోయే మా కల్కి సినిమా మా డై హార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా విజయవంతం చేయాలి. అట్లాగే బాబుకి మా నాగి గారు అంత అద్భుతంగా తీశారు ఆ సినిమా. మా దత్తు గారు, ప్రియాంక దత్, స్వప్న దత్ వీళ్ళంతా మాకు ఒక ఫ్యామిలీ అన్నమాట. ఆ మూవీకి ఆర్ట్ డైరెక్షన్లో మా రెండో పాప కూడా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. మా సెకండ్ డాటర్. ఓకే. ఆ సినిమాకి చాలా అన్నింటిలోని ఇన్వాల్వ్మెంట్ ఉంది అమ్మాయిది. అంచేత అదొక అచీవ్మెంట్ నాకు. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ఆర్కిటెక్ట్ కదా తను ఆర్కిటెక్ట్, తను చాలా మంచి మల్టీ టాలెంట్. ఓకే, తను దీంట్లో యాడ్ అయ్యారు. ఈ విషయం మాకు తెలియదు యాక్చువల్గా, కొత్త విషయం చెప్పారు మీరు. చాలా బాగా మా రెండు అమ్మాయి కూడా ఉందండి. నాకు ఫస్ట్ మూవీయా తను ఇప్పుడు చేసింది దీనికి? అవునండి. ఓకే, ఫస్ట్ మూవీ ప్రభాస్ వాళ్ళు అన్నయ్య ఉన్నారు కాబట్టి ఆ మూవీకి బాగా హెల్ప్ అయింది అమ్మ వెనక. తను ఆ డిజైనింగ్లోనే వాటిలో కూడా చాలా హెల్ప్ చేసి ఇంటర్న్షిప్లా చేస్తున్నాను. ఓకే, అమ్మాయి అన్నమాట. చాలా ఆనందంగా ఉంది అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఎంత అద్భుతంగా తీశారంటే ఈ మూవీ మా నాగి గారు, కృష్ణరాజు గారు క్రియేషన్. నాగి గారు ఏదైనా చేయగలడు అని బాగా నమ్మకం అనమాట. నాగి గారు అంటే ఎంత ఎవడే సుబ్రహ్మణ్యంలో చూసారంటే అది. అలాగే మా దత్తు గారు, ఆయనకి బాబు అంటే విపరీతమైన ఇష్టం. అంటే నాకు ఫోన్ చేస్తే మా అబ్బాయి గురించే చెప్తా ఉంది. అయితే మా రెండో అమ్మాయి ఎంత వర్క్ చేస్తుందని, ఎంత గొప్ప అమ్మాయి మీ అమ్మాయి అని తన గురించి కూడా చాలా బాగా చెప్తా ఉంది. అలా ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంటుంది. అందుచేత ఇంత అద్భుతమైన సినిమా తీసి ఇంత మంచి ఆర్టిస్టులు మనందరం అభిమానించే, అందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, తర్వాత కమల్ హాసన్ గారు ఉన్నారు. కమల్ హాసన్ గారు మేమందరం డై హార్డ్ ఫ్యాన్స్ అనమాట అన్ని సినిమాలకి. అంత మంచి వ్యక్తి ఆయన కూడా. కృష్ణరాజు గారికి వీళ్ళందరికీ అనుబంధం ఉంది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ కృష్ణరాజు గారు మూవీలో ఒక డాన్స్ కృష్ణరాజు గారికి ఒక సాంగ్కి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఓకే, ఒకసారి నేను కృష్ణరాజు గారును ఫిల్మ్ సిటీ వెళ్ళాం. అక్కడ ఏదో ప్రోగ్రామ్స్ ఎప్పుడు జరుగుతూ ఉండేవి కదా. వెళ్తే మేము ఇలా బయటకు వస్తూ ఉంటే అక్కడి నుంచి కమల్ హాసన్ గారు వస్తున్నారు. అక్కడి నుంచే కృష్ణరాజు గారిని చూసి కొండ మీద వెండివాన అని సాంగ్ పాడుతున్నారు. ఆ సాంగ్కి ఆయన అందులో అసిస్టెంట్ డైరెక్టర్ చేశారంట. ఓకే, అంటే ఎంత మంచి వ్యక్తిత్వం చూడండి. ఆయనకి అన్ని సంవత్సరాలు, అప్పుడు ఒక చిన్న పిల్లాడు చిన్న అయినప్పుడు కృష్ణరాజు గారు అప్పుడు చూసే ఆయన చేసే ఆ డాన్స్ అవి చూసి అబ్బా ఇతను చాలా బాగా పెద్దోడు అవుతాడు అలా అనేవారంట. ఆ సాంగ్కి ఆయన చేయటం, ఆయనేమో గుర్తుపెట్టుకొని అన్ని సంవత్సరాల తర్వాత కృష్ణరాజు గారిని గట్టిగా పట్టేసుకున్నారు. మేమందరం కలిసి ఫోటో కూడా తీయించుకున్నాం. అలాగా కమల్ హాసన్ గారితో కృష్ణరాజు గారు. అలాగే అమితాబ్ బచ్చన్ గారు ఆయన కౌన్ బనేగా కరోల్పతి అప్పుడు బాగా పాపులర్ అయింది కదా. అందులో ఒక ప్రశ్న వేశారు. అదేంటంటే మన రాష్ట్రంలో ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో ఫస్ట్ మినిస్టర్ అయింది ఎవరు అని. దానికి 3 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో కృష్ణరాజు అండ్ శత్రుఘ్న సిన్హా,
వీళ్ళు ముగ్గురు పేర్లు ఇచ్చారనమాట. ఎవరో కొంతమంది ఏమో శత్రుఘ్న సిన్హా అన్నారు, కొంతమంది హిందీలో కదా వాళ్ళ పేర్లు చెప్పారు. కానీ ఆయన అన్నారు అమితాబ్ బచ్చన్ గారు కాదు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అని. అలా అన్నమాట. వాళ్ళందరూ అంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు అందులో. అలాగే దీపికా పదుకోనే, తను ఎంత మంచి ఆర్టిస్ట్ ఉంది, డైరెక్టర్స్ అందరూ. అందుకనే నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నానంటే ఇంత మంచి సినిమాకి కనీసంలో కనీసం ఒక 4 ఆస్కార్ అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. ఒకటి మా దత్ గారికి రావాలి. అంత మంచి ప్రొడ్యూసర్, అంత పెద్ద బిగ్ మూవీ తీస్తున్నారు, అంత మంచి డైరెక్టర్ మా నాగి గారికి. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ హీరో మా రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఒకటి. ఆర్ట్ డైరెక్షన్ కూడా ఒకటి రావాలి, అందులో మా అమ్మాయి కూడా ఉంది కదా. అది మదర్గా నా కోరిక అనమాట. అన్ని అవార్డ్స్ నిజంగా డెఫినెట్గా దానికైతే ఆస్కార్ వస్తుంది. అంత మంచి ఆర్టిస్టులు, అంత మంచి క్యారెక్టర్స్. అసలు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎంత గొప్పది, అలాగే బాబు క్యారెక్టర్, అందరు ఎవరి కాళ్ళవే. ఎందుకంటే ఆయన మహానటి తీసి అసలు మా నాగి గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు చాలా గొప్ప బయోపిక్ తీయటం అంటే చాలా కష్టం. అంటే ఎంత కళ్ళకు కట్టినట్టు శాస్త్రి గారే వచ్చారు అన్నట్టుగా అమ్మాయిని కీర్తి సురేష్తో చేయించి అంత అట్లాంటి వరకు నిజంగా రావాలి నా కోరిక. కోడి రామకృష్ణ గారు అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. కోడి రామకృష్ణ గారు వాళ్ళు వైఫ్ పద్మ గారు, వారి పిల్లలు చాలా. అంటే కోడి రామకృష్ణ గారికి ఎంత ఇష్టం అంటే ఎక్కడ ఏ మ్యారేజ్కి వెళ్ళినా నేను కృష్ణరాజు గారు వెళ్తే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు మీ ఇద్దరు, పార్వతీ పరమేశ్వర్లు వచ్చారు అనేవారు అన్నారు. ఇంత రెస్పెక్ట్ మేమంటే. అట్లాంటి మా కోడి రామకృష్ణ గారు ఎంతో అద్భుతమైన సినిమాలు తీశారు. నాకు ఒక కోరిక ఉండేది, మాకు విజయనగరంలో పైడితల్లి అమ్మవారు వెరీ ఫేమస్ అన్నమాట. మాకు మా ఇల్లు వెళ్ళిపోవాలి. అట్లాంటిది ఇంకేదైనా మూవీ మీరు కోడి రామకృష్ణ గారు తీయాలి మా గోపీకృష్ణ బ్యానర్లు అంటే తప్పకుండా తీస్తానమ్మా అనేవారు. అంతటి అనుబంధం కోడి రామకృష్ణ గారితో, కృష్ణరాజు గారికి, మా అందరికీ కూడా. అంటే ఎంత అద్భుతమైన సినిమాలు చూశారు కదా. అలాగే ఎప్పుడు కూడా కోడి రామకృష్ణ గారు వెంటే ఉంటారు రాజుగారు అని. ఎవరు చూసిన అందరికీ కూడా అమ్మ ఇది మంచి జాతకం మీకు జరుగుతుంది అది. ఆ కోడి రామకృష్ణ గారు వెనకాతలుండి ఆ కోడి రాజుగారు అంటాం మేమందరూ ఆయన అంటే మా అందరికీ కూడా చాలా అభిమానం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంటే ఎంత మంచి అయినా అంటే ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చాలా మంచిగా ఎదుగుతావు, లేకపోతే నువ్వు జీవితంలో అంటే ఎంత సంతోషపడతాము మనందరం. అలా ప్రతి ఒక్కరిని ఆయన మంచితనం కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను అనమాట. కోడిరాజు గారు కూడా మాతో, కృష్ణరాజు గారి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.